కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువ చేయటంలో వికసిత భారత్ సంకల్ప యాత్ర ప్రోగ్రాం ఎంతగానో దోహదపడుతుందని శ్రీకాకుళం రూరల్ మండలం సింగుపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ లిల్లీ అన్నారు. బుధవారం శ్రీకాకుళం రూరల్ మండలం సిలిగాం సింగువలస గ్రామంలో ఏర్పాటు చేసిన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ప్రోగ్రాంలో ఆమె మాట్లాడుతూ దేశ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆయుష్మాన్ భారత్ ప్రోగ్రాం ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. కరోనా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొని వారి వారి శాఖల్లో అమలవుతున్న పథకాలను వివరించారు. అంతకన్నా ముందు వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ప్రోగ్రాం నూతన క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఎన్నో ఏళ్లుగా ఒడిశా రాష్ట్ర అభ్యంతరంతో ఆగిన శ్రీకాకుళం జిల్లా వంశధార రెండో దశ పనుల స్థానంలో ప్రత్యామ్నాయ పనులు చురుగ్గా శరవేగంగా జరుగుతున్నాయని వంశధార ప్రాజెక్ట్ పర్యవేక్షణ ఇంజనీర్ డోల తిరుమలరావు చెప్పారు. బుధవారం శ్రీకాకుళం వంశధార కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 50 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన వంశధార ప్రాజెక్ట్ శ్రీకాకుళం జిల్లా రైతుల పాలిట కల్పతరువుగా విరాజిల్లుతుందని అన్నారు. శ్రీకాకుళం జిల్లా పరిధిలో కుడి ఎడమ కాలువల ద్వారా 2,25,000 ఎకరాలకు సాగునీరు అందిస్తున్నామని ఎస్ఈ చెప్పారు. ఒడిశా రాష్ట్ర అభ్యంతరంతో ఆగిన నేరేడి బ్యారేజ్ పనులు స్థానంలో 6 నెలల క్రితం మెగా ఎత్తిపోతల పథకం 176 కోట్లతో సీఎం జగన్మోహన్ రెడ్డి మంజూరు చేశారని, దీని పనులు శరవేగంగా జరుగుతున్నాయని తిరుమలరావు స్పష్టం చేశారు. వంశధార రెండో దశ పనుల నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 2005లో 933 కోట్ల రూపాయలు మంజూరు చేశారని, దీనికి సంబంధించిన 95% పనులు పూర్తయ్యాయని అన్నారు. వృధాగా పోతున్న వరద నీటిని ఒడిసిపెట్టి గొట్టా బ్యారేజ్ వద్ద గల రిజర్వాయర్కు నింపుతామని ఎస్సీ చెప్పారు. గొట్టా బ్యారేజ్ దగ్గర కుడికాలువ పైన ఒక లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ని శాంక్షన్ చేసి 176 కోట్లతో లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ని శాంక్షన్ చేసి సుమారుగా 12 టీఎంసీల నీటిని వరదల టైంలో హిరమండలం రిజర్వాయర్ని నింపుకొని వంశధార కుడి ఎడమ కాలువలతో పాటు హై లెవెల్ కెనాలు, ఫ్లడ్ ఫ్లో కెనాలు ఈ మూడింటికి సుమారుగా 2,55,000 ఎకరాలకి మొదటి పంటకి, సుమారుగా 2,00,000 ఎకరాలకి రెండో పంటకి నీరు ఇవ్వడానికి ఉపయోగపడేటట్లుగా ఈ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శాంక్షన్ చేయించారు. ఆ పనులు ఇప్పుడు త్వరితగతిన పూర్తి చేసి నెక్స్ట్ ఖరీఫ్ సీజన్కి ఈ స్కీమ్ని తయారు చేసి వర్షాకాలంలో ఈ నీటిని ఎత్తిపోసి హిరమండలం రిజర్వాయర్ని నింపడానికి ప్రయత్నం చేసి ఆ మరుసటి సంవత్సరం నుంచి 2 పంటలకి వీలైనంత ఎక్కువ భూమికి నీటిని సరఫరా చేసి ఈ వెనకబడిన జిల్లాలని అభివృద్ధి పదంలో నడిపించడానికి గౌరవ ముఖ్యమంత్రి వర్య వాళ్ళు దృష్టి సారించారు. దానికి అనుగుణంగా ఈ హిరమండలం లిఫ్ట్ ఇరిగేషన్ పనులు, హిరమండలం 95% రిజర్వాయర్ పనులు పూర్తయినవి, అవి కూడా పూర్తి చేసుకొని ఈ హై లెవెల్ కెనాల్ కూడా సుమారుగా 80% పనులు పూర్తయినవి, దాన్ని కూడా పూర్తి చేసుకొని ఈ 2024లో ఇవి జాతికి అంకితం చేసి ఈ జిల్లాకి అభివృద్ధి పదంలో నడిపించడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టడం జరిగింది. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని అన్ని చోట్ల పండుగ వాతావరణంలో నిర్వహించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ అన్నారు. బుధవారం ఉదయం ఆయన జిల్లాలోని మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, వైద్య ఆరోగ్య అధికారులు, ఇతర ఉన్నతాధికారులతో ఆడుదాం ఆంధ్ర జగనన్న ఆరోగ్య సురక్ష రెండవ దశ కార్యక్రమాలను టెలికాన్ఫరెన్స్లో మాట్లాడారు. జిల్లాలో 364 సచివాలయ పరిధిలో అన్ని చోట్ల క్రీడలు మొదలు కావాలని, మొత్తం 1,243 మ్యాచ్లను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని, 100% ఫలితాలను రాబట్టాలని ఆదేశించారు. అన్ని చోట్ల ప్రేక్షకుల హాజరు కూడా నమోదు చేయాలని, మ్యాచ్ ఆరంభానికి ముందు, ఫలితం తేలిన తర్వాత తప్పనిసరిగా ఆన్లైన్ చేయాలని స్పష్టం చేశారు. ఆడుదాం ఆంధ్రకు ఎలాంటి బడ్జెట్ కొరత లేదని, అన్ని సచివాలయాలకు అవసరమైన నిధులు జమ చేయడం పూర్తయిందని చెప్పారు. జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ మాట్లాడుతూ క్రీడలు నిర్వహిస్తున్న మైదానాల్లో క్రీడాకారులకు అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని, వాటి ఫోటోలను కూడా ఎప్పటికప్పుడు అప్లోడ్ చేయాలని సూచించారు. అనంతరం జగనన్న ఆరోగ్య సురక్ష రెండవ దశ గురించి మాట్లాడుతూ 2024 జనవరి 1 నుండి ప్రారంభం కానున్న ఈ కార్యక్రమంలో స్పెషలిస్ట్ డాక్టర్లు భాగస్వామ్యం, సచివాలయాల వారీగా ప్రత్యేక క్యాంపులు నిర్వహించాలన్నారు. శిబిరం పేరు, వైద్యుల పేర్లతో జియో ట్యాగ్ చేయాలని స్పష్టం చేశారు. ఆరోగ్యశ్రీ రిఫరల్ సేవలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.
కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈఓ ఆర్ వెంకట్రామన్, డిఎస్డిఓ కె శ్రీధర్, సెట్శ్రీ సీఈఓ ప్రసాదరావు, గ్రామ వార్డు సచివాలయ నోడల్ అధికారులు వాసుదేవరావు, డిఈఓ వెంకటేశ్వరరావు, డిఎంఎండ్హెచ్ఓ బి మీనాక్షి, ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ ప్రకాశ్రావు తదితరులు పాల్గొన్నారు. ఏపీపీఎస్సీ నిర్వహించే కంప్యూటర్ ఆధారిత డిపార్ట్మెంటల్ పరీక్షలు, పాలిటెక్నిక్ లెక్చరర్ల పోస్టుల పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారి ఎం గణపతిరావు అన్నారు. పరీక్షలు సక్రమ నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాటు చేయాలని ఆయన అధికారులను సూచించారు. శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయంలో డిఆర్ఓ ఛాంబర్ నందు ఏపీపీఎస్సీ అధికారులు, పోలీస్, విద్యుత్, వైద్య పరీక్షా కేంద్రాలు చీఫ్ సూపరింటెండెంట్లు, లైజన్ అధికారులు తదితర అధికారులతో పరీక్షల నిర్వహణపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం గణపతిరావు మాట్లాడుతూ, డిపార్ట్మెంటల్ పరీక్షలు ఈ నెల 27వ తేదీ నుండి జనవరి 3వ తేదీ వరకు ఉదయం, సాయంత్రం 2 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఇచ్చెర్ల మండలంలో శ్రీ శివాని కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ నందు పరీక్షల నిర్వహణకు సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పరీక్షలు కేంద్రాల్లోకి హాల్ టికెట్ మరియు ఒరిజినల్ ఐడి ప్రూఫ్ తప్ప మొబైల్ ఫోన్లు, క్యాలిక్యులేటర్లు, ఐప్యాడ్స్, బ్లూటూత్, పేజర్ లేదా ఇంటరాక్ట్ ప్రోగ్రామింగ్ చేయగల ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు పరీక్షా కేంద్రంలోకి అనుమతి లేదని అన్నారు. టాయిలెట్స్, విద్యుత్, త్రాగునీరు సదుపాయం తదితర మౌలిక సదుపాయాల పరిశీలన చేసుకోవాలన్నారు. కంప్యూటర్ల పనితీరును ఒకసారి చెక్ చేసుకోవాలన్నారు. మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేసి మందులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు ఆయన సూచించారు. నిర్దేశిత పరీక్షా సమయానికి అర్ధగంట ముందుగా గేట్స్ మూసివేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ సూపరింటెండెంట్ పోలీస్ టిపి వెట్లేశ్వరరావు, రెవెన్యూ డివిజనల్ అధికారి సిహెచ్ రంగయ్య, ఏపీపీఎస్సీ అసిస్టెంట్ సెక్రటరీ అధికారి కె శ్రీనివాసరావు, ఏపీపీఎస్సీ సెక్షనల్ అధికారి ఎస్ ప్రతాపరావు, డిఎంఎండ్హెచ్ఓ బి మీనాక్షి తదితరులు పాల్గొన్నారు. గ్రామీణ ఆణిముత్యాలను దేశానికి అందించడమే సీఎం జగన్మోహన్ రెడ్డి లక్ష్యమని పాతపట్నం నియోజకవర్గ శాసనసభ్యురాలు రెడ్డి శాంతి అన్నారు. ఎల్లన్పేట మండలంలోని ఎల్లన్పేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఆడుదాం ఆంధ్ర ఆటల పోటీలు ప్రారంభోత్సవ కార్యక్రమానికి శాసనసభ్యురాలు రెడ్డి శాంతి ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి క్రికెట్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రెడ్డి శాంతి మాట్లాడుతూ, ఈ ఆడుదాం ఆంధ్ర క్రీడా సంబరాలు దేశ చరిత్రలోనే ఓ మైలురాయి అని, ఆరోగ్యకరంగా జీవించడానికి ఆటలు ఎంతగానో దోహదపడతాయని ఎమ్మెల్యే రెడ్డి శాంతి అన్నారు. ఈ కార్యక్రమం ద్వారా క్రికెట్, కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, బ్యాడ్మింటన్ ఆటల పోటీలను నిర్వహించి గ్రామీణ ఆణిముత్యాల గురించి అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా చేయడమే ముఖ్యమంత్రి జగనన్న ధ్యేయమని, ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మరి మీకు అందించినటువంటి ఈ క్రీడా స్ఫూర్తిని మీరు వజ్రాలు లాంటి వాళ్ళు, కోహినూరు వజ్రం అనుకోండి ఒక్కొక్కరు, మీకు మరింత షైనింగ్ కావాలంటే మీరు మరింత ప్రాక్టీస్ చేయాలి. ఆ ప్రాక్టీస్ చేయడానికి మరి మీకు గవర్నమెంట్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడింది మీకు మంచి త్రోవలో తీసుకువెళ్ళాలని, మీరు అనుకునేటువంటి గేమ్స్ ఆడాలని, మీరు అనుకునేటువంటి స్ఫూర్తిని తీసుకురావాలని, తద్వారా జాతీయంగా కానీ నేషనల్ ఆర్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో మీరు మరింత రాణించాలని, మీరు అనుకున్నది సాధించాలని, మీరు అనుకున్న ప్రతి ఒక్క కార్యక్రమం మీకు ఇచ్చినటువంటి అవకాశం వినియోగించుకొని మరి ఆంధ్రప్రదేశ్లో నెంబర్ 1గా పెట్టాలి, మన తాలూకా ఈ ప్రాంతం తాలూకా పేరును మారు మోగించాలనేటువంటి అవకాశాన్ని మీరు వినియోగించుకోవాలని. మరి ఎన్జీఆర్ పురం మరియు చింతపల్లి పంచాయతీలో ఉన్న 2 మత్స్యకారులు కుటుంబ పోషణ కోసం చేపల వేటకై వలస వెళ్లి ఇతర ప్రాంతాలలో మరణించారు. 2 మత్స్యకారుల కుటుంబాలకి అరబిందో ఫార్మా ఫౌండేషన్ వారు మొత్తం 3 లక్షల ఆర్థిక సాయం చేశారు. అరబిందో ఫార్మా యాజమాన్యం గౌరవనీయులు అయిన శ్రీ నిత్యానందరెడ్డి మరియు శ్రీ శరత్ చంద్రారెడ్డి ఆదేశాల మేరకు ప్రతి కుటుంబానికి 1.5 లక్షల చెక్కును అరబిందో ఫార్మా ఫౌండేషన్ ప్రతినిధులు బాధిత మత్స్యకారుల కుటుంబాలకు అందజేశారు. శ్రీకాకుళం నగరం పాత బస్టాండ్ కూడలి పొట్టి శ్రీరాములు బొమ్మ ఆవరణలో బుధవారం విద్యాశాఖ సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ అన్ని విభాగాల ఉద్యోగుల నిరవధిక 8వ రోజు సమ్మెలో భాగంగా అవుట్సోర్సింగ్ ఉద్యోగులంతా మానవహారంతో తమ నిరసనను తెలియజేశారు. అనంతరం జేఏసీ అధ్యక్షులు మురళీకృష్ణ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకులుగా పాదయాత్రలో భాగంగా ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని, మాట తప్పని ముఖ్యమంత్రిగా ఉండాలని జేఏసీ తరపున అభ్యర్థిస్తున్నానన్నారు. పాదయాత్రలో భాగంగా మీరు ఇచ్చిన మాటకు మేము కట్టుబడి
ఒకే తాటిపై నడుస్తూ మీరు ముఖ్యమంత్రి అవటానికి మేమంతా కీలకమయ్యామన్నారు. అనంతరం స్థానిక జ్యోతిరావు పూలే జంక్షన్ వద్ద రోజువారీ సమ్మెను కొనసాగిస్తూ ఉద్యోగ భద్రత కల్పించి హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని, సమాన పనికి సమాన వేతనం, వేతనంతో కూడిన మెడికల్ లీవులు, ఇంటి అద్దె, కరువు భత్యం సౌకర్యం, గ్రాట్యుటీ, 10 లక్షల రిటైర్మెంట్ బెనిఫిట్స్ రెగ్యులర్ చేయాలని, ఎంటీఎస్ అమలు, చైల్డ్ కేర్ లీవులు, వేతనాలు పెంచాలని, తక్షణమే మా డిమాండ్లను కార్యాచరణ గావిస్తే తప్పకుండా మిమ్మల్ని మళ్ళీ ముఖ్యమంత్రి చేస్తామని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు మురళీకృష్ణ, ప్రధాన కార్యదర్శి పి తవిట్నాయుడు, కోశాధికారి డి శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులు యుగంధర్, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యాశాఖ సమరశిక్ష అభియాన్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులందరినీ కూడా పర్మనెంట్ చేయాలని చెప్పి, అలాగే ఎంటీఎస్ అమలు చేయాలని చెప్పి, వీటితో పాటు హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని తదితర డిమాండ్లతో డిసెంబర్ 11వ తేదీన వేలాది మందితో చలో విజయవాడ కార్యక్రమం చేసినప్పుడు కూడా ప్రభుత్వంలో చలనం లేకపోవడంతో డిసెంబర్ 20వ తేదీ నుండి కూడా సమ్మె చేస్తున్నారు. ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయమంటున్నారు తప్ప గొంతమ్మ కోరికలేం కోరట్లేదు. ఈ నేపథ్యంలో విద్యాశాఖలో కీలకంగా పనిచేసినటువంటి అన్ని సెక్షన్ల తరగతులకు సంబంధించిన ఉద్యోగుల సమస్యల మీద కూడా ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి యూనియన్తో చర్చించి సమ్మె నివారించే ప్రయత్నం చేయాలి. అలా కాని పక్షంలో సమగ్ర శిక్ష ఉద్యోగులు చేస్తున్న పోరాటానికి సిఐటియు మద్దతు ఇవ్వడంతో పాటు అవసరమైతే అన్ని రంగాల ఉద్యోగుల కార్మికులు కూడా ప్రత్యక్ష పోరాటాలకు దింపి ప్రభుత్వ సంగతి తేల్చుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి సిఐటికి హెచ్చరిస్తున్నాం. ఉండేటటువంటి అన్ని కేటగిరీ ఉద్యోగుల్ని రెగ్యులర్ చేయాలని, అలాగే సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని, హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని, ఎంటీఎస్ కల్పించాలని తదితర న్యాయమైనటువంటి డిమాండ్లు సాధన కోసం మేము రాష్ట్ర ప్రభుత్వానికి ఇదివరకే తెలియజేసి మేము సమ్మె చేయడం జరుగుతుంది సార్. ఇప్పుడు మేము కోరినటువంటి కోరికలు కానీ డిమాండ్స్ కానీ ఏవి కూడా గొంతెమ్మ కోరికలు కావు. ఆయన ఆ రోజు ప్రతిపక్ష నేత హోదాలో పాదయాత్ర సమయంలో ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చండి అయ్యా అని మేము అడుగుతున్నాం. అయినా సరే ఆయన ఈరోజు ప్రభుత్వానికి వచ్చి కొత్త కాదు, 4.5 ఏళ్ళు గడిచిపోయింది. మా పట్ల ఆయనకి ఎటువంటి చిత్తశుద్ధి కూడా కనిపించట్లేదు. కనీసం మేము పనిచేసినటువంటి కాలానికి కూడా జీతాలు వేయలేని పరిస్థితి వచ్చింది. అదేం దౌర్భాగ్యమో కానీ మేము డిమాండ్లు నెరవేర్చండి అని అడుగుతామనే ఉద్దేశంతోనేమో జీతాలు వేయకుండా ఆయన మమ్మల్ని రోడ్డు ఎక్కించేలా ఇబ్బంది పెట్టే పరిస్థితులు తీసుకొస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు మీరు పాదయాత్రలు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చి మాకు న్యాయమైనటువంటి డిమాండ్లు తీర్చడానికి మీరు కృషి చేయవలసిందిగా మిమ్మల్ని ఈ మీడియా ద్వారా అభ్యర్థిస్తున్నాం సార్. అగ్రశిక్ష ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని గత 7 రోజుల నుంచి సమ్మె జరుగుతుంది. ఈరోజు 8వ రోజుకి చేరింది. అయినా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు. ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తాం. రాబోయే కాలంలో మరింత వివిధ రూపాల్లో పోరాటాన్ని తీవ్రతరం చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చేదాకా కూడా పోరాడతామని చెప్పి హెచ్చరిస్తున్నాం. కనీస వేతనాన్ని అమలు చేయాలని చెప్పి హెచ్ఆర్ పాలసీని అమలు చేయాలి, ఉద్యోగ భద్రతను కల్పించాలి. ఇవేవి గొంతెమ్మ కోరికలు కాదు. పాదయాత్ర సందర్భంగా ప్రస్తుత ముఖ్యమంత్రి 2019లో పదే ఇచ్చిన హామీలు, ఆయన ఇచ్చిన హామీని అమలు చేయకుండా తాత్సారం చేస్తున్నారు. ఉద్యోగులను బెదిరించే ద్వారంలో కూడా ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో ఉండే ఉద్యోగుల ఉపాధ్యాయులు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వెంటనే ఈ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల వేతనాలు పెంపుదల చేసే వరకు పోరాటం ఆపేది లేదని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు, జిల్లా కార్యదర్శి ఎన్వి రమణ, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కె కళ్యాణి ప్రభుత్వానికి స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల సమస్యల పరిష్కారం చేయకుండా నిన్న జరిగిన చర్చల్లో వేతనాలు పెంచకుండా మొండిగా వ్యవహరించడంతో జిల్లా వ్యాప్తంగా ఎమ్మెల్యేలు, మంత్రుల నివాసాల ముట్టడి కార్యక్రమాన్ని యూనియన్ ఇచ్చిన పిలుపులో భాగంగా శ్రీకాకుళం గార ప్రాజెక్ట్ పరిధిలో గల అంగన్వాడీలంతా శ్రీకాకుళం జాతీయ రహదారి పక్కన రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు గారి నివాసాన్ని ముట్టడించారు. ఉదయం 10 గంటలకే రెవెన్యూ మంత్రి నివాసానికి చేరుకున్న వందలాది మంది అంగన్వాడీలు రోడ్డుపై బైఠాయించి తమ సమస్యలు పరిష్కరించాలని పెద్దపెట్టున నినాదాలతో హోరెత్తించారు. రెవెన్యూ మంత్రి రావాలి, సమస్యల పరిష్కారానికి నిర్దిష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1:30 వరకు స్పందించకపోవడం, మంత్రి కానీ అధికారులు కానీ రాకపోవడంతో నివాసాన్ని ముట్టడించడానికి సిద్ధపడగా రెవెన్యూ మంత్రి పిఎస్ అంగన్వాడీల వద్దకు వచ్చి మంత్రి గారు లేరని 31న వచ్చి కలవాలని చెప్పగా అంగన్వాడీలందరూ వ్యతిరేకించారు. మంత్రి గారు వచ్చే వరకు ఇక్కడే కూర్చుని నిరసన తెలియజేస్తామని చెప్పి ముక్త కంఠంతో తెలియజేశారు. అంగన్వాడీలు ఇక్కడ ఆందోళన చేస్తున్న విషయం మంత్రి గారి దృష్టికి వెంటనే తీసుకుని వెళ్ళి
ఏ విషయం స్పష్టంగా చెప్పాలని మంత్రి పిఎస్కు చెప్పినా స్పందించకపోవడంతో మంత్రి నివాసాన్ని ముట్టడించడానికి బయలుదేరగా అప్పటికే అక్కడ మోహరించి ఉన్న పోలీసులు అరెస్ట్ చేయడానికి ప్రయత్నించగా అంగన్వాడీలు తీవ్రంగా ప్రతిఘటించారు. ఈ నిరసన కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ శ్రీకాకుళం ప్రాజెక్ట్ నాయకులు జల్లు కాంచన, టి రాజేశ్వరి, కె ప్రమీలాదేవి, ఎన్ వాగ్దేవి, కె సంధ్యారాణి, సిహెచ్ అరుణ, వై లీల, రత్నకుమారి, అప్పల్ నరసమ్మ, నాగపద్మ, రేణుక మంగమ్మ, లక్ష్మి, టి జ్యోతి, ఎన్ మాలతి, కె పద్మ తదితరులు పాల్గొన్నారు. సరికొత్త హంగులతో సరికొత్త షోరూమ్ ఎస్ఆర్ షాపింగ్ మాల్ 14వ షోరూమ్ శ్రీకాకుళంలో 2వ బ్రాంచిగా రేపు ఉదయం 10 గంటలకు ప్రారంభించనున్నామని ఎస్ఆర్ షాపింగ్ మాల్ డైరెక్టర్ డాక్టర్ ఎస్ఎల్ఎన్ ప్రసాద్ రెడ్డి తెలిపారు. బుధవారం శ్రీకాకుళం నగరం సన్రైజ్ హోటల్లో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్లో గత 17 సంవత్సరాలుగా 13వ బ్రాంచ్లతో వస్త్ర ప్రపంచం సృష్టించిన ఎస్ఆర్ షాపింగ్ మాల్ 14వ బ్రాంచ్ని శ్రీకాకుళంలో రేపు ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా స్పీకర్ తమ్మినేని సీతారాం, మంత్రి సీదిరి అప్పలరాజు, శాసనసభ్యులు ధర్మాన కృష్ణదాస్, రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు, ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు, టెక్కల శాసనసభ్యులు కింజరాపు అచ్చెన్నాయుడు తదితరులు ప్రారంభోత్సవంలో పాల్గొంటారని అన్నారు. ఈ సందర్భంగా ఎస్ఆర్ షాపింగ్ మాల్ డైరెక్టర్ డాక్టర్ ఎస్ఎల్ఎన్ ప్రసాద్ రెడ్డి గారు మాట్లాడుతూ గత 17 సంవత్సరాల సుదీర్ఘమైన అనుభవంతో దేశంలోనే పేరు పొందిన తయారీదారుల నుండి నాణ్యమైన వస్త్రాలను కస్టమర్కు అందించడం జరుగుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్లో వినియోగదారుల అభిరుచుల మీద మంచి అవగాహన కలిగి ఉండటం వలన మరెవరి దగ్గర లేని లేటెస్ట్ వెరైటీలు అతి తక్కువ ధరలతో అందించడం జరుగుతుందని అన్నారు. శ్రీకాకుళంలో 25,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో విశాలమైన షాపింగ్ సదుపాయం, కుటుంబంలో అందరికీ కావాల్సిన వస్త్రాలు అన్నీ ఒకే చోట కలిగి సకుటుంబ వస్త్రాలయం ప్రారంభోత్సవం సందర్భంగా మార్కెట్లో ఎక్కడా లేని అతి తక్కువ ధరలు కలిగి ఆఫర్లను వినియోగించుకోగలరని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వి పూజారి, ఏ శివకేశవరెడ్డి, ఏరియా మేనేజర్ వెంకటేశ్వర రెడ్డి, బ్రాంచ్ మేనేజర్ రమేష్ పాల్గొన్నారు. మరింత ఫెసిలిటీస్తో కస్టమర్కి బెస్ట్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ అనే ఉద్దేశంతో మా సైడ్ నుంచి కృతజ్ఞతా భావంతో మేము ఏదో ఒకటి కస్టమర్స్కి ఇంకా మంచి కస్టమర్ సర్వీస్ ఇవ్వాలనే ఉద్దేశంతో మా 2వ బ్రాంచ్ని మేము రేపు ప్రారంభించబోతున్నాము. మీ అందరి సహాయ సహకారంలో ఉండాలని ఆలోచించి అందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఈ రేపు జరగబోయే మా ప్రారంభోత్సవానికి సంబంధించిన ఈ ప్రెస్ మీట్ను ఉద్దేశించి మాట్లాడాలని మా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పూజారి గారిని. People in the store showing in the club. Here you have an array of opportunities and the selection range is also wide so that the customer can go through for our entire family. It's not just men's or women's. Entire family could come and shop their needs for their family. So this shop was basically thought of to give a better experience and a better customer satisfaction in terms of space and in terms of selection. I think with these concepts, we have come up with this new one, and the area is also much bigger compared to the old one. We have doubled the capacity in terms of space. So this will, I think, will be one of the finest showrooms of Exxon in the entire coastal belt. కాంగ్రెస్ పార్టీకి ఉన్న వారసత్వ సంపద విలువలు భారతదేశంలో ఇంకా ఏ ఇతర పార్టీలో లేవని శ్రీకాకుళం జిల్లా డీసీసీ అధ్యక్షులు డాక్టర్ పేడాడ పరమేశ్వరరావు అన్నారు. జిల్లాలో ఒకప్పటి హరిశ్చంద్రపురం నియోజకవర్గం శాసనసభ్యులు కేఏఎన్ భుక్తను ఆయన స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో హరిశ్చంద్రపురం నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు కేఏఎన్ భుక్త, పాతపట్నం నియోజకవర్గ శాసనసభ్యులు చుక్క పగడాలమ్మ, ధర్మాన నారాయణరావు, శ్రీకాకుళం పట్టణానికి చెందిన కాంగ్రెస్ నాయకులు బొడ్డేపల్లి నరసింహులు, కాంగ్రెస్ పార్టీ దివంగత నేతలైన బొడ్డేపల్లి రాజగోపాలరావు, బెండి కూర్మన్న, డోల సీతారాములు, గొర్లె శ్రీరాములు నాయుడు, మజ్జి తులసీదాస్, కనితి విశ్వనాథం వంటి వారు శ్రీకాకుళం జిల్లా అభివృద్ధిలో భాగస్వాములయ్యారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. 100 సంవత్సరాల చరిత్ర, సంస్కృతి, విలువలు కలిగిన పార్టీగా ఆ పార్టీలో సీనియర్లను గౌరవించడం తమ బాధ్యతని ఆయన అన్నారు.
డిసెంబర్ 28న పార్టీ వ్యవస్థాపక దినోత్సవ సందర్భంగా తాము అటువంటి చరిత్రను గుర్తు చేసుకోక తప్పదన్నారు. తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షులైన గిడుగు రుద్రరాజు, పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ రాకేష్ రెడ్డి వంటి వారు విలువలకు పెద్దపీట వేస్తారని పరమేశ్వరరావు చెప్పారు. హరిశ్చంద్రపురం నియోజకవర్గ అభివృద్ధికి, వంశధార ప్రాజెక్టు సాధనకు మాజీ శాసనసభ్యులు భుక్తా చేసిన కృషిని ఆయన కొనియాడారు. డీసీసీ అధ్యక్షుని ఆధ్వర్యంలో కాంగ్రెస్ బృందం తనని గౌరవించడం పట్ల కాంగ్రెస్ పార్టీ మాజీ శాసనసభ్యులు కేఏఎన్ భుక్తా సంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని, జిల్లాని అభివృద్ధి చేసిందని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ హయాంలోనే వంశధార ప్రాజెక్ట్ ఈ జిల్లాలో ఎక్కువ శాతం పనులు పూర్తయ్యాయని, కళింగదల్ వంటి ప్రాజెక్టును నిర్మించగలిగామని, అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసి చూపించామని, మారుమూల గ్రామాలకు విద్యుత్, వైద్యం, విద్య వంటి మౌలిక సౌకర్యాలు కల్పించి ప్రజాసేవలో కాంగ్రెస్ పార్టీ పునీతమైందని భుక్తా తన అనుభవాల్ని గుర్తు చేసుకున్నారు. శ్రీకాకుళం పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు డి గోవింద మల్లిబాబు, శ్రీకాకుళం జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు రెల్ల సురేష్, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కేవీఎల్ఎస్ ఈశ్వరి, డి వెంకట్రావు, జి అప్పారావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉన్నటువంటి సంపద ఈరోజు మాకు ఆస్తులు, హంగులు కాదు, ఈ జిల్లాకి బ్రహ్మాండమైనటువంటి ఆస్తులు కూడా ఉన్నాయి. వాటితో పాటు అంతకు మించినటువంటి విలువలు ఉన్నటువంటి ఆస్తులు మాకున్నాయి. ఆ ఆస్తుల్లో భాగమే మాకు ఈరోజు కేఎన్ భుక్తా గారు. నేను డీసీసీ అధ్యక్షులుగా అయిన తర్వాత మా టీం ఈరోజు మా సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు, శ్రీకాకుళం సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు గోవింద మల్లిబాబు గారు, అలాగే మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఈశ్వరమ్మ గారు, యువజన కాంగ్రెస్ అధ్యక్షులు రేళ్ల సురేష్ గారు, ఇతర మిత్రులందరితో కలిసి ఈరోజు ఇక్కడికి విచ్చేసి భుక్తా గారిని కలుసుకోవటం జరిగింది. ఎందుకంటే ఆయన్ని చూడటం అన్నటువంటిది అంటే మాకు మా తల్లిదండ్రులను చూసినట్టు, పార్టీలో తల్లిదండ్రులను చూసినట్టు, పెద్దలను చూసినట్టు, పార్టీలో విలువలకి స్థానం ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి నాయకత్వం కూడా మాకు రాష్ట్ర నాయకత్వం, మా పిసిసి అధ్యక్షులు గిడుగు రుద్రరాజు గారు కానీ, రాకేష్ రెడ్డి గారు కానీ, పెద్దలకి మనం మర్యాద ఇవ్వాలి, వాళ్ళ నుంచి విలువలు తెలుసుకోవాలి, కాంగ్రెస్ పార్టీ సంప్రదాయాలను తెలుసుకోవాలన్నటువంటి ఒక సదుద్దేశంతో ఉన్నటువంటి వ్యక్తులు. మాకు ఆ విషయాలు కూడా చాలాసార్లు చెప్పడం జరిగింది. డీసీసీ అధ్యక్షునిగా ఆయన్ని కలుసుకున్న తర్వాత నాకు చాలా విషయాలు తెలిసాయి. హరిశ్చంద్రపురం నియోజకవర్గం నా స్వగ్రామం. అప్పుడు ఆయన హరిశ్చంద్రపురం శాసనసభ్యులుగా నిలబడ్డారు. నాకు ఓటు హక్కు వచ్చిన తర్వాత తొలి ఓటును కూడా ఆయనకే వేశాను.